హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో పెరుగుతూ ఉన్న ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ దుబాయ్కి సవాలు విసురుతున్నాయి. డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలోనే ముంబై తర్వాత అత్యధిక హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న నగరం ఏదో తెలుసా? అది మన హైదరాబాదే. హైదరాబాద్ ఇప్పుడు భారత్లోనే అత్యంత వేగంగా వర్టికల్గా ఎదుగుతున్న నగరం. హైదరాబాద్ స్కై స్కేపర్స్ బూమ్కు కారణం ఏంటి, ఈ నంబర్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాన్ని చూస్తే ప్రస్తుతం హైదరాబాద్లో సుమారుగా 407 హై రైజ్డ్ ఇంకా స్కై స్కేపర్స్ భవనాలు పూర్తయ్యాయి లేదా నిర్మాణ దశలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ సంఖ్య బెంగళూరు, పూణే, కోల్కతా, గుర్గావ్, నోయిడా నగరాల్లో కలిపి ఉన్న మొత్తం సంఖ్యకు సమానం. ఇది మొత్తం దేశంలోనే పట్టణాభివృద్ధి దిశలో జరుగుతున్న ఒక డ్రమాటిక్ షిఫ్ట్. ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం షాంఘై, బీజింగ్, అలాగే గ్వాంజూ వంటి చైనా మెగా సిటీస్ ని పక్కన పెడితే ప్రస్తుత ట్రెండ్స్ ఇదే విధంగా కనుక కొనసాగితే 2030 నాటికి హైదరాబాద్ స్కై స్కేపర్ సంఖ్యలో హాంకాంగ్, న్యూయార్క్, ముంబై, దుబాయ్ తర్వాత స్థానాల్లో నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు. స్కై స్కేపర్ సంఖ్యలో ఈరోజు ముంబై చాలా ముందుంది. కానీ హైదరాబాద్లో జరుగుతున్న ఈ అభివృద్ధి వేగాన్ని గనక చూస్తే ముంబై ఆధిపత్యానికి వచ్చే 10 ఏళ్లలో సవాలు తప్పదు. ఇంతవరకు బానే ఉంది, అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ వర్టికల్ బూమ్కు సిద్ధంగా ఉందా అన్నది అతిపెద్ద సమస్య. ఈ ప్రశ్నకు కారణం చాలా స్కై స్కేపర్స్ ఉన్న ప్రాంతాలకు సరైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లేదు. మెట్రో కనెక్టివిటీ, వర్టికల్ డెవలప్మెంట్ వేగానికి తగినంతగా విస్తరించడం లేదు. రోడ్లు అయితే ఇప్పటికీ ట్రాఫిక్తో నిండిపోయాయి. ఒకే ప్రాంతంలో వేల మంది నివసిస్తే వేల కార్లు రోడ్లపైకి వస్తాయి, కానీ ఆ రోడ్లు మాత్రం అదే వెడల్పుతో ఉంటాయి. అది అత్యంత క్లిష్టమైన సమస్యగా మారబోతోంది. మరో పెద్ద సవాలు త్రాగునీరు. హైదరాబాద్లో భూగర్భ జలాలు అధికంగా లేవు. వేసవి కాలంలో నీటి కోసం కరువులు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ భారీ హై రైజ్డ్ ప్రాజెక్ట్స్కు దీర్ఘకాలిక నీటి సరఫరా ప్రభుత్వ వనరులు అందించగలవా అని. దీనిపై ఇప్పటికే స్పష్టమైన సమాధానం రావడం లేదు. డెవలప్మెంట్ తప్పు కాదు, వర్టికల్ గ్రోత్ అవసరమే, కానీ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ లేకుండా జరిగే అభివృద్ధి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది. హైదరాబాద్ ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి ప్లానింగ్తో, సస్టైనబిలిటీతో ప్రపంచ స్థాయి నగరంగా మారడం, లేదా వేగంగా ఎదిగి తర్వాత సమస్యలతో ఆగిపోవడం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలకు ప్రభుత్వం ముందుగానే పరిష్కారం చూపెడితే గనక హైదరాబాద్ నగరం మరో 10 ఏళ్లలో ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా ఎదుగుతుంది అనేది కాదనలేని సత్యం. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.